Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి జనవరి 1 రోజు 31ది అయితే నిన్నటి వ్లాగ్లో పెట్టాను. తర్వాత వచ్చేసి ఇది జనవరి 1 రోజు మార్నింగే ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ మాత్రం ఒక లైక్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. మేమైతే మార్నింగ్ అంటే మరీ ఎర్లీగా కాదండి, 8 అలా అయింది. ముగ్గు నైట్ చీకటిగా ఉన్నప్పుడు చూపించాను. మార్నింగ్ ఈ విధంగా అయితే సింపుల్గా ముగ్గేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకా 8కి అయితే మేమైతే ఒక గుడికి వెళ్దాము. ఈ మధ్య డెవలప్ అవుతుందంట ఆ గుడి, చాలామంది చెప్తా ఉన్నారు ఆ గుడి గురించి. సరేలే మా వారు వచ్చారు, ఇంకా తీసుకెళ్తాడు కదా అనేసి అక్కడికి వెళ్దామని చెప్పాను. సరే ఓకే వెళ్దామన్నాడు. ఇంకా 31 రోజైతే నైట్ పడుకోవడానికి అయితే ఒక 3 అయింది. మళ్ళీ మార్నింగ్ ఎప్పటిలాగా లేచి రొటీన్గా అన్ని పనులు చేసేసుకొని అయితే 8కి అయితే బయలుదేరాము. ముగ్గులు చూడండి, రోడ్డు మీద అంతా ముగ్గులు భలే వేశారు. ఇంకా తర్వాత వచ్చేసి మాకు దగ్గరలోనే లేండి టెంపుల్, మరీ దూరం కాదు, ఇంకా 5 కిలోమీటర్స్ కూడా ఉంటుందో లేదో. తర్వాత వచ్చేసి కొందరైతే ముగ్గులు నైటే వేశారు, కొందరైతే అప్పుడు వేస్తున్నారు. 8-8:30 కూడా ముగ్గులు వేసి కలర్లు వేస్తున్నారు చాలామంది, నైట్కి వేయకుండా. తర్వాత వచ్చేసి మేమైతే బయలుదేరి ఇక్కడికి దగ్గరే లేండి, ఇది మునుగనూరు. ఒకప్పుడైతే అసలు ఏమీ లేదు, మొత్తం చేన్లు అవే ఉన్నవి. ఇప్పుడు వచ్చేసి అన్ని హాస్పిటల్, మెడికల్ షాపులు, స్కూళ్ళు అన్నీ అయిపోయాయి. మునుగనూరు మాత్రం చాలా బాగా డెవలప్ అయింది. ఇదివరకు మేము అక్కడ ఫస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇల్లు తీసుకోవాలనుకున్నాము, కాకపోతే ఏం లేవని భయం వేసి తీసుకోలేదు అక్కడ. ఇప్పుడేమో మంచిగా డెవలప్ అయింది మునుగనూరు మాత్రము. మేమైతే టెంపుల్కి వచ్చేసాము, రంగనాయకి టెంపుల్ అంట. ఈ మధ్య డెవలప్ అవుతుంది, ఈ మధ్య చాలామంది వెళ్తున్నారు. సరే అందరూ వెళ్తున్నారు కదా, చెప్పారు 2-3 బాగుందనేసి. ఇంకా రోజు ఎట్లాగో జనవరి 1 కదా వెళ్దాంలే, చూడలేదు కదా కొత్త టెంపుల్ చూడలేదు అనేసి. అప్పుడు మా వారైతే ఇక్కడ డ్యూటీ చేసేటప్పుడైతే ఏమీ లేదంట, అసలు చిన్న గుట్ట కనిపించేదంట డ్యూటీ చేసేటప్పుడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మొత్తము అంత రాళ్ళు అన్నీ తీసేసి ప్లేస్ అయితే చాలా చేశారు. అన్ని రాళ్ళు తొలగించి మొత్తం జేసీబీలు పెట్టి అవన్నీ ప్లేస్ అయితే చాలా చాలా చేశారు. ఇక్కడ ఏదో అమ్మవారి గుడి ఉంది చిన్నగా. తర్వాత మా వారు వెళ్ళి ఇంకా అగరబత్తీలు, పువ్వులు అవన్నీ పెట్టేశాడు. మా వారికి అయితే టెంపుల్స్ అన్నా పూజలన్నా చాలా ఇష్టము, చాలా బాగా చేస్తాడు. హనుమాన్ భక్తుడు మా వారు. తర్వాత వచ్చేసి ఇంకా చాలా బాగా చేస్తాడు పూజలు. వచ్చేసి టెంపుల్స్కి రమ్మన్నా వస్తాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి హనుమాన్ భక్తుడు కదా, హనుమాన్ అక్కడ రాయికి పెయింటింగ్ వేసి అలా చేశారు అక్కడ రాయికి. తర్వాత అక్కడ కూడా పువ్వులు పెట్టి అగరబత్తులు పెట్టి ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నాడు మా వారు. తర్వాత వచ్చేసి ఇక మేము చాలా బాగా అనిపించింది అక్కడ, చిన్నగా ఉన్నా కానీ అప్పుడప్పుడే జనాలు అయితే వస్తూ ఉన్నారు. మంచిగా డెకరేషన్ కూడా చేశారు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా, మంచిగా చేశారు. పూజలు కూడా మంచిగా అన్నీ చెప్తా ఉన్నారు, పూజ బాగా చేస్తున్నారు చాలా. ఎందుకంటే ఫస్ట్ కదా వీడియో మొత్తం తీయనిస్తారు, కొందరు టెంపుల్స్లో వీడియో తీయనియరు కదా. ఇక్కడ ఈ విధంగా బయట డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. మనం నడిచేది ఎక్కడ, మెట్లు ఎక్కేది నడిచేది ఏం లేదు, డైరెక్ట్ అక్కడ టెంపుల్ ముందు వరకు వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ ఇంకా లోపలైతే రంగనాయకి స్వామి భలే ఉంది, రంగనాయకి సమేత. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇక్కడ కూడా ఏదో అమ్మవారు ఉంది, మళ్ళీ రామానుజన్ స్వామి ఉన్నాడు, 2 పంతులు ఉన్నారు, అర్చన అన్నీ మంచిగా చేశారు. తర్వాత వచ్చేసి మేము వెళ్ళి ఇంకంతా చూసి చుట్టుపక్కల అంతా చూసి ఇక్కడ వచ్చి పంతులు అర్చన చేశారు. ఇంకా రంగనాయకి సమేత రంగనాథ స్వామి అన్నట్టు, రంగనాథ స్వామి పడుకొని ఉంటాడు. ఇప్పుడేమో డెకరేషన్ చేసిండ్రు పడుకొని, ఉత్తప్పుడేమో మామూలుగా మంచిగా అనిపిస్తుంది పడుకున్నట్టు, ఇప్పుడేమో డెకరేషన్ పువ్వులతో చేశారు కాబట్టి పడుకున్నట్టు కనిపించట్లేదు రంగనాథ స్వామి. ఇంకా తర్వాత నేను మామూలు అప్పుడు కూడా ఫోటో చూశాను, ఉత్తగానే ఉంది, ఇంత డెకరేషన్ ఏమి ఉండదు, మామూలుగా ఇట్లా పడుకొని ఉంటాడు కదా, పద్మనాభ స్వామి ఉంటాడు కదా ఆ విధంగానే రంగనాథ స్వామి కూడా పడుకొనే ఉంటాడు.
ఇంక ఉత్తప్పుడైతే మంచిగా కనిపిస్తది పండుకున్నట్టు. ఇప్పుడేమో పువ్వులతో డెకరేషన్ చేశారు కదా! అందుకే ఏమి కనిపించట్లేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ గుండుకు ఉంది. గుండుకు రంగనాథ స్వామి, రంగనాయకి, రంగనాథ స్వామి గుండుకే వెలిసి ఉన్నవి. తర్వాతొచ్చేసి మేమైతే ఇదిగోండి 9 అయింది. అక్కడ అన్నీ వెళ్ళి చూసి అన్నీ 8కి బయలుదేరామని చెప్పాం కదా! తర్వాత ఇక్కడ మా వాని ఒక ఫోటో చిన్న వీడియో తీశాను. నేను వీడియో తీయించుకున్నాను. చాలా బాగా అనిపించింది. గుండెల్లోనే ఉందిలేండి ఆ టెంపుల్ వచ్చేసి. చేసిందంట కాదు. తర్వాత అక్కడ ఇక మా వారు ఏదో అంటే నవ్వుకుంటా ఉన్నాము. మేమైతే ఇక పంతులు వీడియో అని మంచిగా తీసుకోండమ్మా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా! తర్వాత కొన్ని టెంపుల్స్‌లో తీయనియ్యరు కదా! తర్వాత వచ్చేసి మేమైతే దర్శనం అంటే జనాలు ఎవ్వరు లేరు కాబట్టి తొందరగా 5 మినిట్స్ కూడా మన అర్చన చేసినంత టైమే. ఇక ఇక్కడ బయట డెకరేషను అంత ప్లేస్ అయితే చాలా ఉంది. చాలా చాలా ప్లేస్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక అన్నీ చూద్దాంలే కాసేపు. పెద్ద టైం ఏం అవ్వలేదు కదా! చాలా టైం ఏమీ అవ్వలేదు. చాలా టైం ఏం అవ్వలేదు. 9 అయింది కాబట్టి ఇంక అక్కడక్కడైతే చూసాము. అంతా తిరిగి చూసాము గుట్ట చుట్టూ. చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ టైం కదా! డెకరేషను జనాలు కూడా ఎక్కువ ఎవ్వరు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కిందికి ఏవో సీసాలు అవన్నీ కనిపించావి. ఏవో గోదాంలాగా ఉంది. అక్కడ ఇక్కడ చూడండి బస్సు కూడా వెళ్తుంది. ఇది తొర్రూరుకి వాకబుల్ డిస్టెన్స్. ఈ టెంపుల్ ఎక్కడో లేదు. మన హయత్ నగర్ నుండి ఒక 5 కిలోమీటర్స్ కావచ్చు అంతే. ఇది తొర్రూరు వస్తుంది. హయత్ నగర్ నుంచి మునుగనూరు, తొర్రూరుకి వాకబుల్ డిస్టెన్స్. బ్రాహ్మణపల్లికి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. తొర్రూరుకు మాత్రం వాకబుల్ డిస్టెన్స్గానే ఉంది. వాకింగ్ చేస్తూ వెళ్ళొచ్చు ఈ టెంపుల్కి. తర్వాత వచ్చేసి బ్రాహ్మణపల్లికి వెళ్ళే రూట్ వెళ్ళాలి. సంగీ టెంపుల్ రూట్ కాకుండా బ్రాహ్మణపల్లికి వెళ్ళే రూట్లో వెళ్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది. రోడ్డుకే బస్సు కూడా వెళ్ళింది కదా! ఆ రోడ్డు కొంచెమే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. తొర్రూరుకైతే ఈ టెంపుల్ వచ్చేసి దగ్గరలే, అతి దగ్గరలో ఉంది హయత్ నగర్కి ఈ టెంపుల్. ఎంతో దూరంగా లేదు. ఇక మాకైతే దగ్గరే కాబట్టి మేమైతే వెళ్ళాము మార్నింగే. తర్వాత టెంపుల్ అయితే చాలా బాగుందిలేండి. రంగనాయకి స్వామి, రంగనాథ స్వామి చాలా చాలా బాగుంది. గుండ్లల్లో కదా చాలా బాగుంది. ఇక్కడ అంతా చూసేసి మళ్ళీ అంతా తిరిగి చూస్తూ ఉన్నాము. ప్లేస్ అయితే చాలా ఉంది కదా! అంటే మా వారైతే అప్పుడు ఈ విధంగా లేదు. నేను ఇక్కడ డ్యూటీ చేసేటప్పుడు మా వారు అప్పుడు ఫస్ట్‌లో కండక్టర్ ఉండేది. అప్పుడు డ్యూటీ అక్కడ తొర్రూరు, కోయిడా అవన్నీ చేసేది కదా! వాళ్ళు చూసేదంట. అసలు ఏమీ లేదంట. ఓన్లీ గుట్టలాగా చిన్నగా కనిపించేదని చెప్తా ఉన్నాడు. ఈ చుట్టుపక్కల మా వారికి అన్ని ఊర్లు తెలుసు. అన్ని ప్లేసెస్ తెలుసు కాబట్టి చెప్తా ఉంటాడు. అప్పుడు ఈ విధంగా ఉంది అట్లా అనేసి. తర్వాతొచ్చేసి ఇదిగోండి ఇంకా పనైతే జరుగుతా ఉంది. ఈ రాళ్ళు ఇవన్నీ క్లీన్ చేస్తే ఇంకా ప్లేస్ చాలా అయితది. ఇంక మేమైతే బయలుదేరాము. ఈ విధంగా గుట్ట రోడ్డుకైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అందరు క్లీనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంక మేమైతే టిఫిన్ కూడా అక్కడ తొర్రూరులో టిఫిన్ అయితే చేసాము. ఇంకా టిఫిన్ టైం అయింది కదా అనేసి టిఫిన్ టైం చేసి ఇంటికొచ్చినాక కాసేపు మళ్ళీ టీ అది తాగేసి నేను నిన్నటి వీడియోలో కొంచెం నాటుకోడి కూర తీసి పెట్టానని చెప్పాను కదా! అది మళ్ళీ ఆఫ్టర్‌నూన్‌కి చేద్దామనేసి నిన్నటి వీడియోలో అయితే గిన్నెలో చేశాను. ఈరోజు జనవరి 1 రోజైతే కుక్కర్‌లో చేస్తున్నాను. తర్వాత గిన్నెలో ఒక టేస్ట్ ఉంటుంది. కుక్కర్‌లో ఒక టేస్ట్ వస్తది. కూర అయితే రెడీ అయిపోయింది మనకు. వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి కూర అయిన తర్వాత. తర్వాత నిన్నటి వీడియోలో ప్రాసెస్ చూయించాను నాటుకోడి ప్రాసెస్. ఇంక తర్వాత ఈరోజైతే ఏం చూయించలేదు. ఇంక తర్వాత ఈ విధంగా కుక్కర్‌లో ఒక 2, 3 విజిల్స్ పెట్టి తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలి. మనం కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పొడి వేసి ఉడికించుకోవాలి. ఎంబటే తీసేసుకుంటే కారం అనేది ఉడకదు కుక్కర్‌లో. విజిల్ తీసిన తర్వాత మళ్ళీ ఉడికించాలి. ఒక 5, 10 మినిట్స్ ఉడికితేనే అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా నాటుకోడి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. తలకాయ కూర, నాటుకోడి, కొంచెం మటన్ ఇవన్నీ గ్రేవీతో ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఒక చికెన్ తప్ప అన్నీ గ్రేవీతో ఉంటేనే బాగుంటాయి. ఇంకా బగారా రైస్ కూడా నార్మల్గా బగారా రైస్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫొటోస్ కూడా దిగాము అక్కడ. తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.